హలో! ఈనాటి మన ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన చారిత్రక ప్రయాణం చేయబోతున్నాం. అదేంటంటే, అసలు బైబిల్ పుస్తకాలు ఒక ప్రామాణిక గ్రంథంగా అంటే ఒక క్యానాన్గా ఎలా ఏర్పడ్డాయో, ఈ ప్రక్రియ వెనుక ఉన్న ఆ కఠినమైన చారిత్రక వడపోత విధానమేంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. సరే, ముందుగా మన అజెండా చూద్దాం. కానానంటే ఏమిటి? పాత నిబంధన ప్రమాణాలు ఏంటి? కొత్త నిబంధన ఎలా ఏర్పడింది? 66 లేదా 73 పుస్తకాలా? అసలు ఈ సంఖ్యల మధ్య తేడా ఎందుకుంది? ఆఖరిగా బైబిల్కున్న ఆ విశిష్టత ఏంటి? ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి కవర్ చేద్దాం. సో, మొదటి విభాగానికి వద్దాం. అసలు కానాన్ అంటే ఏమిటి? దీని ప్రామాణికత ఏంటి? మూలాల ప్రకారం చూస్తే కానాన్ అంటే ఏదో దొరికిన పుస్తకాలన్నీ ఒకచోట చేర్చడం కాదు. ఇది అధికారికంగా ధృవీకరించబడి ఖచ్చితమైన ప్రమాణాలతో అంగీకరించబడిన ఒక లిస్ట్. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, వీటిని మొదట రాసినప్పుడు ఈనాటిలాగా అధ్యాయాలు, వచనాలు లాంటి విభజనలు ఏమీ లేవు. కేవలం దైవిక ప్రామాణికత మాత్రమే ఆధారంగా ఆనాడు వాటిని స్వీకరించారు. ఈ కఠినమైన వడపోతకు అసలు పునాదేంటి అంటారా? ప్రధానంగా 2 విషయాలు చెబుతున్నాయి మన మూలాలు. ఒకటి దైవ ప్రత్యక్షత, అంటే దేవుడే స్వయంగా ఇచ్చిన సందేశం. రెండోది దైవ ప్రేరణ, అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రవక్తలను, శిష్యులను ప్రేరేపించి రాయించడం. ఈ రెండూ ఖచ్చితంగా ఉంటేనే ఒక పుస్తకం ప్రామాణికంగా పరిగణించబడేది. ఇప్పుడు రెండవ విభాగంలోకి వెళదాం. పాత నిబంధన ప్రమాణాలు, ఆ 5 కఠినమైన పరీక్షలు. ఇక్కడ నిజంగా ఆశ్చర్యపరిచే విషయం ఒకటుంది. పాత నిబంధన గ్రంథాలను ఆమోదించడానికి ఒక 5 దశల కఠినమైన వడపోతును ఉపయోగించారు. ఆ గ్రంథం ఖచ్చితంగా ఒక ప్రవక్త చేత రాయబడి ఉండాలి, దేవుని అద్భుత కార్యాల ద్వారా అది దృఢపరచబడాలి, నమ్మదగిన సత్యాన్నే చెప్పాలి, దేవుని శక్తిని అందులో ప్రదర్శించాలి, అలాగే విశ్వాసుల చేత, ఇతర ప్రవక్తల చేత అది అంగీకరించబడాలి. ఈ 5 ఏ ఒక్కటి తగ్గినా ఆ పుస్తకాన్ని పూర్తిగా పక్కన పెట్టేసేవారు. నో కాంప్రమైజ్. కాలక్రమాన్ని గమనిస్తే ఈ ప్రామాణీకరణ అనేది మొదటి శతాబ్దానికి చాలా కాలం ముందే మొదలైపోయింది. ఊహించండి, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నాటికే పాత నిబంధన గ్రంథాలన్నీ ఒక కొలిక్కొచ్చాయి. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 250 నుండి 150 మధ్యకాలంలో హెబ్రీ భాషలో ఉన్న ఈ గ్రంథాలను గ్రీకు భాషలోకి సెప్టజెంట్ అనే పేరుతో అనువదించారు. మొదట్లో 24 గ్రంథాలుగా ఉన్నవే ఇప్పుడు మనం చూస్తున్న 39 పుస్తకాలుగా ఎలా మారాయో ఇది మనకు స్పష్టం చేస్తుంది. ఇక్కడ ఒక పెద్ద అపోహను మనం తొలగించుకోవాలి. క్రీస్తు శకం 90లో జరిగిన కౌన్సిల్ ఆఫ్ జామ్నియా సమావేశం బైబిల్ క్యానాన్ను కొత్తగా ఏమీ సృష్టించలేదు. వాళ్లు చేసింది కేవలం అప్పటికే, అంటే క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నుండే విశ్వవ్యాప్తంగా అంగీకరించబడిన గ్రంథాలను అధికారికంగా గుర్తించడం మాత్రమే. అంటే మనుషులు తమకు నచ్చినట్లు పుస్తకాలను ఎంచుకున్నారు అనేది కేవలం ఒక అపోహ మాత్రమే అని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ సంఖ్య చూడండి, 400. ఇది చాలా ముఖ్యమైనది. పాత నిబంధనకు, కొత్త నిబంధనకు మధ్య ఉన్న ఈ 400 సంవత్సరాల కాలాన్ని చీకటి కాలం లేదా ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ సుదీర్ఘకాలంలో దేవుని వాక్కుగాని, కొత్త ప్రవక్తల స్వరాలుగాని నమోదు కాలేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఒక రకంగా కంప్లీట్ సైలెన్స్ అన్నమాట. నెక్స్ట్ 3వ విభాగం, కొత్త నిబంధన ఏర్పాటు. తొలి సంఘం పాటించిన ఆ 4 నియమాలు ఏంటి? పాత నిబంధనలాగానే కొత్త నిబంధన రచనల కోసం కూడా ఒక 4 దశల కఠినమైన ఫిల్టర్ వేశారు. మొదటది, అవి ఖచ్చితంగా అపోస్తలుల ద్వారా లేదా కనీసం వాళ్ల సమక్షంలో అయినా రాయబడి ఉండాలి. రెండవది, స్పష్టమైన దైవిక అధికారాన్ని కలిగి ఉండాలి. మూడవది, జరిగిన సంఘటనలకు అతి దగ్గరి కాలంలో రాయబడి ఉండాలి. ఇక 4వది, తొలి శతాబ్దపు సంఘాలచే విస్తృతంగా ఆమోదించబడి వాడబడి ఉండాలి. చూశారుగా ఎంత స్ట్రిక్ట్ రూల్సో? మన మూలాల ప్రకారం యేసుక్రీస్తు పునరుత్థానం తరువాత కేవలం 20 నుండి 40 సంవత్సరాల ఆ స్వల్ప వ్యవధిలోనే ఈ సువార్తలు, పత్రికలు రాయబడ్డాయి. జరిగిన సంఘటనలకు ఇంత దగ్గరగా రాయబడటం వల్లే ఇవి చాలా త్వరగా ఆమోదించబడ్డాయి. క్రీస్తు శకం 240 నాటికే ఆరిజిన్ అనే చరిత్రకారుడు ఈ 27 పుస్తకాలతో కూడిన జాబితాను అధికారికంగా గుర్తించాడు. సరే, ఇప్పుడు 4వ విభాగం, 66 లేదా 73 పుస్తకాల.
వర్గాల మధ్య ఉన్న వ్యత్యాసాలను అర్థం చేసుకుందాం. ఇక్కడ మీకో సందేహం రావచ్చు. కేథలిక్ బైబిల్లో 73 పుస్తకాలుంటే ప్రొటెస్టెంట్ బైబిల్లో 66 ఎందుకుంటాయి? మూలాలను నిష్పాక్షికంగా విశ్లేషిస్తే ఈ తేడా అంతా కేవలం పాత నిబంధన గ్రంథాల నుండే వచ్చిందని అర్థమవుతోంది. కొత్త నిబంధనలోని 27 పుస్తకాల విషయంలో మాత్రం ఇరు వర్గాల మధ్య ఎలాంటి తేడా లేదు. చరిత్రను కాస్త నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం మరింత క్లియర్ అవుతుంది. కేథలిక్ పాత నిబంధన గ్రీకు భాషలోకి అనువదించబడిన సెప్టాజెంట్ ఆధారంగా రూపొందింది. అందుకే అందులో ఆ చీకటి కాలానికి చెందిన అదనపు పుస్తకాలు ఉన్నాయి. అదే ప్రొటెస్టెంట్ వర్షన్ చూస్తే అది పూర్తిగా హెబ్రీ భాషలోని తనాక్ ఆధారంగా ప్రామాణీకరించబడింది. కాబట్టి వాళ్లు ఆ అదనపు పుస్తకాలను మినహాయించారు. దాట్స్ ఇట్. సంఖ్యల పరంగా చూస్తే కేథలిక్ బైబిల్ పాత నిబంధనలో తోబేత్, మకాబీస్ వంటి 7 అదనపు పుస్తకాలు ఉంటాయి. మూలాలు వీటిని అపోక్రిఫల్ పుస్తకాలుగా చెబుతున్నాయి. ఇవి ఆ 400 ఏళ్ల ఇంటర్ టెస్టమెంటల్ చీకటి కాలంలో రాయబడినవి అన్నమాట. ఇక చివరిగా 5వ విభాగం, బైబిల్ విశిష్టత, దానికున్న అసమానమైన ఖచ్చితత్వం. ఇన్నే ఫిల్టర్లు వాడాక మరికొన్ని పుస్తకాలు ఏమైపోయాయి? ఈ కఠినమైన చారిత్రక వడపోతలో కొన్ని ప్రత్యామ్నాయ గ్రంథాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఉదాహరణకు గ్నోస్టిక్ సువార్తలు. ఇవి అసలు సంఘటనలు జరిగిన 100 సంవత్సరాల తర్వాత రాయబడ్డాయి. వీటిలో నిజమైన అపోస్తులుల అధికారంగాని దైవిక ప్రామాణికతగానే లేదు. అందుకే ఇవి కానాన్లో చోటు దక్కించుకోలేకపోయాయి. కాలక్రమానుసారం సరిపోలని అపోక్రిఫల్ పుస్తకాలు కూడా ఇదే విధంగా పక్కన పెట్టబడ్డాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇంత కఠినమైన కానన్ ప్రక్రియ ద్వారా ఏర్పడింది కాబట్టే ఈ గ్రంథం చారిత్రాత్మకంగా సాటిలేనిదిగా నిలిచిందని మూలాలు ఉద్ఘాటిస్తున్నాయి. వేలాది సంవత్సరాలుగా ఇన్ని వడపోతలను తట్టుకుని ఒక గ్రంథం ఇంత ఖచ్చితంగా భద్రపరచబడటం బహుశా మానవ చరిత్రలోనే చాలా అరుదైన విషయం. ఈ చారిత్రక ప్రయాణం గురించి ఆలోచించినప్పుడు మీ మనసులో ఎలాంటి కొత్త ప్రశ్నలుద్భవిస్తున్నాయి?